ఒకప్పుడు హైదరాబాద్ అంటే సేఫ్, అన్ని రకాల ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలకు కావచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలకు కావచ్చు, కార్పొరేట్ కంపెనీలకు కావచ్చు, ఫార్మా కంపెనీలకు కావచ్చు. ఎందుకంటే వర్షాలు అతి తక్కువగా ఉంటాయి, నిరంతరం చల్లదనం ఉంటుంది, ఎండాకాలంలో కూడా చల్లదనం ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఏ 10కో 11ంటికి ఎండ బిగిన్ అయిపోయి ఆ తర్వాత మధ్యాహ్నానికల్లా 4-5 ఎండ తగ్గిపోతుంది. చల్లదనం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడికి రావడానికి కారణం, కార్పొరేట్ కంపెనీలు రావడానికి కారణం, అక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ కావచ్చు, తర్వాత బిజినెస్ సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కారణంగా సెట్ అయినాయి. అయితే ఇప్పుడు రూటు మారిపోతుంది. మారిన వాతావరణం వెంటాడుతోంది హైదరాబాద్. కుండపోత వర్షాలు నిరంతరం కురుస్తున్నాయి, ఉరుములు మెరుపులతో వానలు దంచి కొడుతున్నాయి, తక్కువ సమయంలోనే ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఉండి ఓన్లీ రోడ్డుకు ఆనుకున్నటువంటి ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి, నిరంతరం నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. ఇక కొత్తగా పెట్టేటటువంటి కంపెనీలకి తెలంగాణలో వేరే ఆప్షన్ ఎత్తుక్కోవడం బెటరు, లేకపోతే కనుక ఇబ్బంది ఎదురవుతుంది. ఆంధ్ర ఇంతవరకు ప్లాన్ చేయలేదు. ఆంధ్ర కనుక విశాఖపట్నాన్నిలో ఇప్పుడు విశాఖపట్నం అనేటటువంటిది తుఫాను ప్రారంభ కేంద్రం కాదు, తుఫాన్లతో ఇబ్బంది పడేటటువంటి కేంద్రం కాదు. తుఫాన్ అక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ దాటేది వచ్చేటప్పటికి వేరే చోట్ల ఉంటుంది, అంటే తీరం దాటేటప్పటికి వేరే చోట్ల వస్తూ ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది. అక్కడి పరిస్థితి విశాఖపట్నం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఆంధ్ర బాగుపడుతుంది.